అమ్మ అని పిలిపించుకోవాలనే సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో ఈరోజు మనకు ఉదాహరణలో చెప్పుకుందాం. ఒక పేషెంట్ వచ్చారండి నా దగ్గరికి ఒక 6 months క్రితము. తను ఎలా చెప్పారంటే తన 10వ ఏట తనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. తను ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారో తనకు అంతగా కరెక్ట్గా గుర్తులేదని చెప్పారు. బట్ 2 కిడ్నీలు చెడిపోయాయని చెప్పారనమాట. అప్పుడు 14వ ఏట నుంచి తనకి డయాలసిస్ మీద ఉన్నారు తను. ఆ తర్వాత తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, 2 కిడ్నీస్ పని చేయట్లేదని చెప్పారు. అంటే సుమారు 18-19 ఏళ్ళప్పుడు తనకి 2 కిడ్నీలు పని చేయకుండా పోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు తనకి. సో ఈ కొత్త కిడ్నీ ఒకటే ఉంది కదా తనకి, ఫంక్షనింగ్ కిడ్నీ. దీంతో తనకి కొద్ది రోజుల తర్వాత వివాహం జరిగింది. హస్బెండ్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి. ఆ తర్వాత ఎవరైతే డాక్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారో అమ్మ నీకు గర్భిణీ రాకూడదు, అది నీకు చాలా రిస్కీ అని చెప్పారు. అయినా సరే తను ఎట్లయినా సరే ఒక్క బిడ్డనైనా కనాలి అని తను చాలా గట్టిగా దృఢంగా నిశ్చయించారు. మామూలు పద్ధతిలో అంటే న్యాచురల్ గా పిల్లలు పుట్టకపోవడం మూలాన తను IVF ని ఆశ్రయించారు. అయితే IVF డాక్టర్స్ కూడా తనకి వార్నింగ్ ఇచ్చారు, ఇది మీకు కరెక్ట్ కాదమ్మా, మీరు అసలు ఈ ప్రొసీజర్కి వెళ్ళకూడదు, అసలు ప్రెగ్నెన్సీ రాకూడదు అని కూడా చెప్పారు. IVF చేసిన తర్వాత 2 గర్భిణీలు పోయాయి తనకి. ఇంకా తను వద్దులే ఇంకా ఆశ అని వదిలేసుకున్నారు తను. తర్వాత తనకి దేవుడి వల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ అది 2 పదుల కత్తి కదా, ఎందుకంటే తన లైఫ్ రిస్క్ ఉంటుంది, తర్వాత బిడ్డ కూడా ఎలా ఉంటుందో చెప్పలేము. తనకి 6వ నెల గర్భిణీ వచ్చిన తర్వాత ఒక డాక్టర్ నాకు ఆ కేసు రిఫర్ చేశారు. అప్పటి నుంచి తను మా దగ్గర ఫాలో అప్ లో ఉన్నారు. మేము హై రిస్క్ చెప్తూ ఉన్నాము, కానీ ప్రతిసారి తను చాలా పర్సివరెన్స్ తో కరెక్ట్ గా రెగ్యులర్ గా ట్రీట్మెంట్ కి వచ్చే వాళ్ళు, జాగ్రత్తగా మెడిసిన్స్ వాడారు. మాకు చాలా భయంగా ఉండింది ఆ అమ్మాయి డెలివరీ టైం వరకు. తనకి 35 వారాలు వచ్చిన తర్వాత సడన్ గా ఒక రోజు ఉమ్మినీరు పోతుందని చెప్పి మా దగ్గరికి పెయిన్ తో వచ్చారు. తను అన్ని రిస్క్లు చెప్పి తన్ని మేము సర్జరీకి తీసుకెళ్ళాము. దేవుడి దేవల తనకి చక్కటి బాబు పుట్టాడండి. ఆ బాబు కూడా 1.8 kgs ఉన్నాడు, అంత ఆరోగ్యంగానే ఉన్నాడు. 3 days అబ్జర్వేషన్ లో ఉంచి బాబుని కూడా తల్లికి ఇచ్చేశారు. తను 4th day వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ మన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన ప్రాణానికంటే మాతృత్వ వాత్సల్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆ మహాతల్లికి నిజంగా శతకోటి వందనాలు.